హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల వారీగా రేషన్ డీలర్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఆయా జిల్లాల్లో నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన చాలా నోటిఫికేషన్ల సమాచారం మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం అయితే జరిగింది. తాజాగా ఒక రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఇంతవరకు జాయిన్ కాకపోతే అందులో జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి చాలా రిక్రూట్మెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో మేము షేర్ చేస్తున్నాము. మీరు అందులో జాయిన్ అయినట్లయితే ఏ ఇన్ఫర్మేషన్ని కూడా మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఎలిజిబిలిటీ ఉండే జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. తాజాగా మనం చూసుకున్నట్లయితే మరొక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది 107 పోస్టులతో రావడం అయితే జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం అయితే జరిగింది. నోటిఫికేషన్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ రిజర్వేషన్లో ఖాళీలు ఉన్నాయి అనే డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడైతే చూడొచ్చు, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది శ్రీకాకుళం జిల్లాలో విడుదల చేయడం జరిగింది. శ్రీకాకుళంలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజనల్ అధికారి వారి యొక్క కార్యాలయం నుంచి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్లో ఏ మండలంలో ఏ గ్రామంలో ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఏంటి, మొత్తం ఒక మండలంలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఆమ్దల వలసలో 8 వేకెన్సీస్ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి గ్రామాల వారీగా లిస్ట్ అనేది మీకు నోటిఫికేషన్లో ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోండి. బోర్జాలో 3 ఉన్నాయి, హెచ్ఆర్లలో 5 ఉన్నాయి, జీసెగడంలో 5, జలుమూరులో 3, లావేరులో 15, నర్సన్నపేటలో 12, పోలాకిలో 12, అలాగే పొందూరులో 16 వేకెన్సీస్, రణస్థలంలో 10, సరుబుజ్జిలి 4, శ్రీకాకుళంలో 14 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అంటే ఇవి రేషన్ డీలర్ పోస్టులు కదా, ఈ పోస్టులకు సంబంధించి జనవరి 2 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. జనవరి 23 వరకు కూడా సమయం అయితే ఉంది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరి 5వ తేదీన కండక్ట్ చేయడం జరుగుతుంది. హాల్ టికెట్స్ జనవరి 31వ తేదీన రిలీజ్ చేస్తారు. శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో పరీక్ష కండక్ట్ చేస్తారు. ఫిబ్రవరి 9వ తేదీన ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ శ్రీకాకుళంలో రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో నిర్వహించడం అయితే జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు డైరెక్ట్గా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ నుండి వేకెన్సీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నివసిస్తున్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఈ పోస్టులకు సంబంధించి 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది, 20 మార్కులకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. పర్మనెంట్ బేసిస్లో ఈ రిక్రూట్మెంట్ అయితే చేపట్టడం అయితే జరుగుతుంది. కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి, 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. వేకెన్సీ ఎక్కడుందో అక్కడ నివసిస్తుంటే సరిపోతుందన్నమాట. కంప్లీట్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు స్థానిక సచివాలయం నుంచి లేదా నివసిస్తున్నటువంటి తహసీల్దార్ కార్యాలయం నుంచి లేదా రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం నుంచి ఫ్రీగా అప్లికేషన్ తీసుకొని ఫిల్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్తో పాటుగా 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ యాడ్ చేసి శ్రీకాకుళంలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజా రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే ఛానల్లో చెప్తాను, లేదా మన టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందులో జాయిన్ అవ్వండి. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి.